హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్. ఈరోజు మనం చూసుకుంటే బీజేపీ ప్రభుత్వం అయోధ్య రామ మందిరం కట్టిన తర్వాత నేడు జ్ఞానవాపి మసీదు కట్టడానికి కోసం పావులు కలుపుతోంది. దాని వివరాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. మన భారతదేశ చరిత్రలో దేశాన్ని ఆక్రమించిన వాళ్ళు కాలానుగుణంగా ఒక్కొక్క మతాన్ని వాళ్ళు స్థాపించుకోపోయారు. అంటే ఉదాహరణ కాకతీయులు శైవ మతాన్ని ఎక్కువగా స్థాపించారు. అలాగే కాలాలు మారుతున్న కొద్దీ అధికారంలో ఎవరుంటే వాళ్ళు వారి యొక్క మతాన్ని వారి సాంప్రదాయాలను వాళ్ళ గుళ్ళు గోపురాలను నిర్మించుకోవడం మన భారతదేశంలో ఆనవాయితీగా వస్తుంది. తాజాగా కేంద్రంలో 10 సంవత్సరాల పాటు బీజేపీ ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్న నేపథ్యంలో 5 దశాబ్దాల నాటి అయోధ్య రామ మందిరాన్ని ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా ఆలయ నిర్మాణం జరిగిపోయింది. చకచక ప్రార్థనలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు జ్ఞానవాపి మసీదు అదే కాశీ విశ్వనాథుని ఆలయంపై గుడి నిర్మించాలనే ఆలోచన బీజేపీ గట్టిగా పట్టుబడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మన ప్రధానమంత్రి మోడీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వాళ్ళ మాటలను బట్టి చూస్తే ఖచ్చితంగా జ్ఞానవాపి మసీదును అక్కడ నుంచి మసీదును కాస్త తీసేసి కాశీ విశ్వనాథుని ఆలయం నిర్మించాలని ఆ తపనలో ఉన్నట్లుగా మనకు పక్కగా వాళ్ళ మాటల్లో తెలుస్తోంది. బీజేపీ మసీదుల నిర్మూలనే ధ్యేయంగా అడుగు ముందుకేస్తుందా అని మనం ఒకసారి ఆలోచిస్తే అవుననే సమాధానం ప్రజల నుంచి కూడా అదే తోవలో వాళ్ళ మాటల్లో వాళ్ళ నడవడికలో కనిపిస్తోంది. ఇక ఈ విషయంపై మనం ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటే మొత్తానికి భారతదేశంలోని అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత వారణాసిలో జ్ఞానవాపి మసీదు దగ్గర మసీదు సెల్లార్ లోపల 31 ఏళ్ల నాటి కాశీ విశ్వనాథుని ఆలయానికి పూజలు జరిపించారు. ఈ మధ్య మన పూజారులు అంటే 31 ఏళ్ల తర్వాత అంటే అంత మామూలు విషయం కాదు మరి. ఎందుకంటే ఒక దేశాన్ని మన దేశాన్ని ముస్లింలు పరిపాలించినప్పుడు కాశీ విశ్వనాథుని ఆలయంలో మసీదును నిర్మించి అక్కడి నుంచి ఆలయ నామరూపాలు లేకుండా అంటే ఒక మాటలో చెప్పాలంటే హిందూ ఆధారాలను భూస్థాపితం చేశారనే వాటిపై వారణాసిలోని కొంతమంది మతాధిపతులు కానీ హిందూ భక్తులు కానీ కోర్టును ఆశ్రయించగా కాదు ఇక్కడ మసీదే ఉంది అని చెప్పి మరికొంతమంది ముస్లింలు మతాధిపతులు కూడా పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి ఏఎస్ఐ భారత పురావస్తు శాఖ నివేదిక ప్రకారంగా కొన్ని విశ్లేషణాత్మకమైన ఆనవాళ్లు బయటపెట్టింది. ఇక్కడ పూజ చేసుకోవచ్చు అని ఆ తీర్పు ప్రకారంగా హైకోర్టు తీర్పిచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. వారణాసి కోర్టు తీర్పిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మసీదు సెల్లార్ లోపల ఉన్న రాళ్ల మధ్యన పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు గౌరవ కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం పూజారు. అయితే రామ మందిరం తరువాత ప్రధానమంత్రి మోడీ యోగి ఆదిత్యనాథ్ వారణాసి కాశీ విశ్వనాథుని ఆలయ నిర్మాణం జరిపించాలి అని అన్నట్టుగానే యోగి ఆదిత్యనాథ్ పార్లమెంటులో ఈ మధ్య మాట్లాడుతూ ఆయన శ్రీకృష్ణుడు భగవానుడు చాలా మొండివాడు అనే విషయాన్ని చెబుతూ భారతంలో శ్రీకృష్ణుడు యుద్ధం ఆపడానికి కౌరవుల దగ్గరికి వెళ్ళి యుద్ధం వద్దురా నాయన అని చెప్పినప్పుడు వాళ్ళు వీల్లేదట. అందుకే ఆ యుద్ధము అనివార్యం అయిపోయింది. ఇదే అంశాన్ని కూడా ప్రస్తావించారు పార్లమెంట్ లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. అంటే ఇక్కడ మరొకసారి ఆలయ నిర్మాణం కోసం యుద్ధం చేయాల్సి ఉందనే సంకేతాన్ని యోగి ఆదిత్యనాథ్ హిందూ సోదరులకు అందించినట్టుగానే అనిపిస్తోంది అనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. వారణాసిలో 1993లో ములాయం సింగ్ ప్రభుత్వంలో పూజలు అక్కడ ఆపివేశారని ఆ తర్వాత సుదీర్ఘ పోరాటం తర్వాత ఆలయం మళ్ళీ తెరుచుకొని వారణాసిలో ఇప్పుడు పూజలు అందుకుంటుందని భావోద్వేగంగా పూజలు జరిపించిన తర్వాత కొంతమంది పూజారులు అక్కడ మాట్లాడుతుండడం ఇప్పుడు చర్చాంశనీయమవుతోంది. ఏఎస్ఐ సర్వే ప్రకారంగా మనం మాట్లాడుకుంటే మసీదు నిర్మాణం కింద హిందూ దేవాలయం యొక్క ఆనవాళ్లు ఉన్నాయని ఔరంగజేబు హయాంలో ఆయన కాలంలో 20వ ఏట పర్షియన్లు 17వ శతాబ్దంలో ఇక్కడ ఈ దేవాలయాన్ని పడగొట్టి మసీదును నిర్మించారని పురావస్తు శాఖ 1965, 66 ఈ సంవత్సరాల్లో ఇక్కడ దానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయని తమ 4 నెలల పాటు చేసిన సర్వేలో ఏఎస్ఐ అనేక సంచలనాత్మక నిజాలను బయటపెట్టింది. అంటే ఔరంగజేబు తన పరిపాలనలో దేవాలయాలు పాఠశాలలు అనేకమైన కూల్చేసి భూస్థాపితం చేశారని
100 అడుగుల ఎత్తైన ఈ ఆలయాన్ని కూల్చేసి మసీదును నిర్మించుకున్నారని, అక్కడ 34 శాసనాలు నగిసీలు కూడా ఉన్నాయని, మసీదు నిర్మాణానికి హిందూ దేవాలయపు యొక్క రాళ్లను కూడా వాడారనే పరిశోధనలు చేసింది ఏఎస్ఐ. అంతేకాకుండా ఈ మసీదు కింద దేవనాగరి, తెలుగు, కన్నడ భాషలలో లిపి కూడా శిలా శాసనాలు దొరికాయని ఏఎస్ఐ ఆధారాలను కూడా బయట పెట్టేసింది. 17వ శతాబ్దంలో కాశీ విశ్వనాథుడు నారాయణ భట్టు ఇక్కడ సంచరించినట్టుగా 1885లో కాశీ విశ్వనాథుడు నారాయణ భట్టును ఆజ్ఞాపించినట్టుగా ఆనవాళ్లను కూడా కనుగొంది ఏఎస్ఐ. అంటే 1991లో జ్ఞానవాపి కేసును పూజారులు ఇక్కడ దేవాలయం ఉందని వారణాసి కోర్టులో కేసు వేయగా అక్కడి ముస్లింలు కాదు ఇది మసీదు ఉందని చెప్పి వాదోపవాదాలు జరిగిన తర్వాత ఆ కోర్టు ఇచ్చిన తీర్పులో మసీదు సెల్లార్ కింద జ్ఞానవాపి కాశీ విశ్వనాథుని ఆలయాన్ని 31 ఏళ్ల తర్వాత శుభ్రం చేసి మరి పూజారులు ఇక్కడ పూజలు చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని పూజారులు తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు. అంటే 5 దశాబ్దాల తర్వాత అయోధ్య రామ మందిరాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ సారథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ప్రోద్బలంతో దేశంలోని హిందూ ఆలయాల పునరుద్ధరణ కోసమే బీజేపీ అధికారంలోకి వచ్చిందా అన్నట్టుగా అనిపిస్తుందని ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నా, ఇంకోవైపు బీజేపీ ప్రభుత్వం ఎలాగైనా వారణాసిలో శ్రీకృష్ణుని మందిరాన్ని ఏర్పాటు చేయాలని, కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఏర్పాటు చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే గనక జరిగితే దేశంలోని హిందూ ఆలయాల జాడను కనుగొని ఖచ్చితంగా ఆలయ నిర్మాణాలను ఏర్పాటు చేసే దిశగా బీజేపీ అడుగులు తప్పకుండా వేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి వాస్తవానికి అయోధ్య రామ మందిర నిర్మాణంలో ప్రధానమంత్రి మోడీ చేసింది ఏమీ లేదు. సుప్రీంకోర్టు కేవలం గౌరవ సుప్రీంకోర్టు ఆధారంగానే తీర్పు ప్రకారంగానే అక్కడ రామ మందిరం ఏర్పాటు అయ్యిందని కొంతమంది విశ్లేషకులు ఎన్ఆర్ఐలు అభిప్రాయపడుతున్నా, మొత్తానికి యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రి మోడీ సారథ్యంలో పూర్తిగా ఆలయాల నిర్మాణం మొదలు కాబోతుంది అనే సంకేతం అయితే బయటకు వస్తుంది. ఆలయ నిర్మాణాలు, గుళ్ళు, గోపురాలు అసలు ఎందుకు నిర్మిస్తారు అని చివరగా మనం ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటే, దేశంలోని అంటే మన భారతదేశంలో కాదు ఏ దేశంలో అయినా మతాధిపత్యం, గుత్తాధిపత్యం సాధించుకోవడానికి ఆయా దేశ పాలకులు గుళ్ళు, గోపురాలను ఏర్పాటు చేస్తారు. ఒక మతాన్ని విశ్వవ్యాప్తి చేయడానికి కంకణం కట్టుకుంటారు. ఇలా గుళ్ళు, గోపురాలు నిర్మిస్తున్నారు అంటే తమ మతాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారు అని అనుకోవచ్చు. మొత్తానికి రామ మందిర నిర్మాణం, ఆ తర్వాత వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయానికి తలుపులు తెరిచిన బీజేపీ ప్రభుత్వం త్వరితగతిన జ్ఞానవాపి మసీదు దగ్గర మసీదును తీసేసి జ్ఞానవాపి కాశీ విశ్వనాథుని ఆలయం నిర్మించే దిశగా పావులు చకచక కదుపుతోంది. మొత్తానికి భారతదేశ చరిత్రలో బీజేపీ 10 సంవత్సరాల పరిపాలనలో హిందూ ఆలయాల పునరుద్ధరణ, హిందూ ఆలయాల నిర్మాణం, హిందూ ధర్మం, హిందూ ఆధ్యాత్మికత పోకడల మీద ఎక్కువగా పావులు కదుపుతూ ఓట్లను ప్రజాస్వామ్యంలో కొల్లగొట్టుకోవడానికి ఆలోచిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. భారతదేశం ప్రజాస్వామ్యంలో ఏ కులపరంగా కానీ మతపరంగా కానీ ప్రజాస్వామ్యాన్ని నిర్మించలేరు అని చెప్పి మన రాజ్యాంగం చెబుతున్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం కులాల పరంగా, మతాల పరంగా, ఆధ్యాత్మిక ధోరణి, హిందూ అంటే భారతదేశ ప్రజలందరూ హిందువులే, ఎవరు కాదనలేరు. కానీ ఇక్కడ ధర్మం పాడైపోతుంది, హిందూ నినాదం అనేది భ్రష్టు పట్టిపోతుంది అని చెప్తూ ఇలా ఆ కేంద్ర ప్రభుత్వం కూడా మరొక్కసారి అధికారంలోకి రావడానికి అయోధ్య రామ మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కుల గణన అనేది ఏర్పాటు చేస్తోంది. మొత్తానికి ఈసారి జరగబోయే ఎలక్షన్ లో ఈ 2 ఆలయాల పునరుద్ధరణను చేసే విధానాన్ని బట్టి చూస్తే ప్రజలు మళ్ళీ బీజేపీకి అధికారం కట్టగడతారా లేదంటే మార్పును కోరుకుంటారా అనేది చూడాలి. మొత్తానికి వారణాసిలో జ్ఞానవాపి మసీదును శ్రీకృష్ణుని ఆలయంగా, కాశీ విశ్వనాథుని ఆలయంగా తీర్చిదిద్దడానికి బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకునేది అనేది వాస్తవం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియజేయండి. ముఖ్యంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకునేలాగా నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.